ఈరోజు మనం టెట్లో భాగంగా ఈవీఎస్ పేపర్ 1 కంటెంట్ టాపిక్ అవర్ స్టేట్ తెలంగాణ దీన్ని ఒకసారి పరిశీలిద్దాం. మీకు అత్యధిక మార్కులు టెట్లో రావడానికి మన రాష్ట్రం తెలంగాణ ఈ చాప్టర్ని బాగా చదవాలి. బాగా చదివితే మనకి చాప్టర్ మీద గ్రిప్ ఉంటే ఆటోమేటిక్గా టెట్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించడం జరిగిందని. 2014 సంవత్సరం జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే ఎన్నవ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది అని కూడా అడుగుతాడు. అంటే ఎన్నో రాష్ట్రం అంటే 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రం అనేది దక్షిణ భారతదేశంలో ఉన్నది. ఒక్కోసారి ఎగ్జామ్లో క్వశ్చన్ ఇట్లా కూడా అడుగుతాడు, తెలంగాణ అనేది భారతదేశంలో ఏ వైపు ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణము, ఉత్తరము ఇట్లా, కాబట్టి దక్షిణ భారతదేశంలో ఉంది. తర్వాత తెలంగాణ రాజధాని క్యాపిటల్ సిటీ హైదరాబాద్. తెలంగాణలో ఉన్న జిల్లాలు మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ విస్తీర్ణం కూడా అడుగుతుంటాడు చాలాసార్లు. ఇది మనకెందుకంటే ఒక టాపిక్ని మనం అధ్యయనం చేసినప్పుడు ఆ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దులు ఏమున్నాయి, తర్వాత ఎన్నో రాష్ట్రము, ఎప్పుడు ఆవిర్భవించింది, ఇలాంటివి అడుగుతుంటాడు. తెలంగాణ విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత విస్తీర్ణంలో పెద్ద జిల్లా నల్లగొండ, చిన్న జిల్లా హైదరాబాద్. ఎగ్జామ్లో చాలాసార్లు అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద జిల్లా నల్గొండ, చిన్న జిల్లా హైదరాబాద్, వీటికి సంబంధించి. అదేవిధంగా తెలంగాణ స్టేట్కి సంబంధించి ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నాయా, ప్రధానమైన ఫెస్టివల్స్ ఉన్నాయా. మన రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ సంస్కృతికి, భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ప్రధానమైన పండుగలు బోనాల పండుగ, బతుకమ్మ పండుగ, దసరా, సంక్రాంతి, మొహరం ఇట్లాంటివి జరుపుతూ ఉంటాం. అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బోనాలని ఇక్కడ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం బోనాలని అఫీషియల్ ఫెస్టివల్గా ఇక్కడ గుర్తించడం జరిగింది. కాబట్టి మన యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, మతాలకు అన్నిటికీ ఇక్కడ అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే వివిధ మతాలు, భాషలు అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తుంది. అదేవిధంగా హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, బౌద్ధులైనా, జైన్లైనా హైదరాబాద్ సిటీ అనేది భిన్న సంస్కృతుల, భిన్న ఆచార వ్యవహారాలకు నిలయంగా మారింది. హైదరాబాద్లో మనం ఒకవైపు బోనాలు, బతుకమ్మ ఇలాంటి పండుగలు నిర్వహిస్తూనే మరి అదేవిధంగా మొహరం, రంజాన్, క్రిస్మస్ అన్ని పండుగలు మన స్టేట్లో జరుపుతూనే ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ స్టేట్లో కొన్ని ముఖ్యమైన జాతరలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడి నుంచి అడగొచ్చు, ముఖ్యమైన పండుగలు అడగొచ్చు, జాతరలు అడగొచ్చు. మన యొక్క కల్చర్, తెలంగాణ కల్చర్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి అవకాశం ఉంది. తెలంగాణ కల్చర్ మన దగ్గర ఎక్కువ ముఖ్యమైనది ఏంటి అంటే సమ్మక్క సారలమ్మ జాతర వరంగల్ డిస్ట్రిక్ట్లో ఉన్నది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్మక్క సారలమ్మ జాతర, అదేవిధంగా కొమరవెల్లి జాతర, మల్లన్న జాతర, నాగోబా జాతర, అదేవిధంగా గొల్లగట్టు జాతర, ఇలాంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఇంకొక జాతర ఉంది, చెరువుగట్టు జాతర. ఇవి చాలా ముఖ్యమైన జాతరలు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఒక జాతర ఇచ్చి ఇది ఏ ప్లేస్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర ఏ జిల్లాలో జరుగుతుందని కూడా అడగవచ్చు. అదేవిధంగా నాగోబా జాతర ఏ జిల్లాలో, గొల్లగట్టు జాతర ఏ జిల్లాలో, ఈ విధంగా అడుగుతుంటాడు. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయము జనాభా. 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం మన తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభా 350.03 లక్షలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. డేటాబేస్లో మనకు క్వశ్చన్ పడడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇక్కడ జనాభా మొత్తం జనాభా ఎంత అని అడుగుతాడు. అదేవిధంగా పురుషులకు సంబంధించి 176.12 లక్షలు, స్త్రీలు 173.92 లక్షలు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి, స్త్రీలు పురుషులు దగ్గర ఈక్వల్ 50% దాకా ఉన్నారు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే స్త్రీ పురుష లింగ నిష్పత్తి ఎంత అని అడుగుతుంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ స్టేట్లో స్త్రీ పురుష నిష్పత్తి 988:1000. అంటే 1000కి 988 మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ 988 మంది స్త్రీలు ఉన్నారు. మరి ఫస్ట్ ఉన్న స్టేట్ ఏంటంటే కేరళలో ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా
వెరీ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడిగాడు. జనసాంద్రత 312 చదరపు కిలోమీటర్కి 312 మంది నివసిస్తున్నారు. మనకి డేటాబేస్లో ఎక్కువగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఒకటి, స్టేట్ ఎప్పుడు ఆవిర్భవించింది, స్టేట్లో ప్రధానమైన పండుగలేంది, స్టేట్కి సంబంధించిన ముఖ్యమైన జనాభా లెక్కలేంది, ఇలాంటివి అడుగుతుంటాడు. అదేవిధంగా తెలంగాణ భౌగోళిక స్వరూపం, ఈ భౌగోళిక ఫిజికల్ ఫీచర్ సంబంధించి కూడా మనకు క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. తెలంగాణ ప్రధానంగా తెలంగాణ పీఠభూమి ప్రాంతంలో ఉంది. అదేవిధంగా బాల్ఘాట్ శ్రేణులు ఎక్కడున్నాయి, ఎగ్జామ్లో ఎట్లా ఇస్తాడంటే బాల్ఘాట్ శ్రేణి ఏ జిల్లాలో ఉందని ఇవ్వవచ్చు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్స్ వీటిని బైహార్ట్ చేసుకుంటే మంచిది. అంటే ఏ శ్రేణులు ఏ జిల్లాలో ఉన్నాయి, బాల్ఘాట్ శ్రేణులు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్. అదేవిధంగా అనంతగిరి కొండలు వికారాబాద్, రాఖీ కొండలు జగిత్యాల, వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా మనకు పర్వతాలు, తర్వాత పీఠభూములు, వీటికి సంబంధించినవి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్గా ఈ తెలంగాణ చాప్టర్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తుంటాడు. అదేవిధంగా భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. మరి ఇది ఏ వైపుకు వాలి ఉంది? లాస్ట్ టైము టెట్లో ఈ బిట్ అడగడం జరిగింది. దక్కన్ పీఠభూమి ఏ వైపుకు వాలి ఉంది అని అడిగాడు. తూర్పుకు వాలి ఉంది. వెరీ ఇంపార్టెంట్. మనం చదువుకుంటూ వెళ్తాం కానీ మర్చిపోతుంటాం. ఏ వైపుకు వాలి ఉంది? తూర్పుకు వాలి ఉంది. వీటికి సంబంధించి మనం ఒకసారి ప్రాక్టీస్ బిట్లు చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తేదీ, ఆప్షన్ ఏ జూన్ 2, 2014, ఆప్షన్ బి జూలై 2, 2014, ఆప్షన్ సి జూన్ 22, 2014, ఆప్షన్ డి జూలై 22, 2014. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జూన్ 2, 2014. అదేవిధంగా నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం. మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఒకసారి పరిశీలిద్దాం. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. దీంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏమేం భాగం, ఒక్కోసారి ఎగ్జామ్లో ఇట్లా కూడా క్వశ్చన్ అడుగుతాడు. రాష్ట్ర ప్రభుత్వంలో క్రింది వానిలో భాగం కానిదేది అని అడగవచ్చు, భాగమైందని అడగవచ్చు. ఒకటి శాసన నిర్మాణం, రెండవది కార్యనిర్వహణ విభాగం, మూడోది న్యాయశాఖ. 3 విభాగాలు ఉన్నాయి. ఫస్ట్ శాసన నిర్మాణం గురించి చూద్దాం. ప్రతి రాష్ట్రం గవర్నర్ మరియు ఇక్కడ చట్టసభలు కలిగి ఉంటుంది. ఇక్కడ శాసన నిర్మాణంలో రాష్ట్రంలో ఎవరెవరు భాగము అంటే గవర్నర్ ప్లస్ చట్టసభలు. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని రాష్ట్రాలు 2 సభలు కలిగి ఉన్నాయి, మరి కొన్ని రాష్ట్రాలు 1 సభ మాత్రమే కలిగి ఉంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఏ రాష్ట్రంలో 2 సభలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో 2 సభలు లేవు. మన రాష్ట్రంలో 2 సభలు ఉన్నాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 2 సభలు ఉన్నాయి. దిగువ సభ పేరు శాసనసభ అని, అంటే దిగువ సభను ఎన్నికయ్యే సభ్యులని ఇక్కడ ఎమ్మెల్యేలు అంటారు. దిగువ సభ వెరీ ఇంపార్టెంట్. దిగువ సభ పేరు శాసనసభ. మరి దీంట్లో ఉండే సభ్యులను ఎమ్మెల్యేలు అంటారు. ఇది ప్రజలతోటి ఎమ్మెల్యేలు ఎన్నుకోబడతారు ప్రత్యక్షంగా. ఎమ్మెల్యేలు ఏ విధంగా ఎన్నుకోబడతారు? ప్రజల చేత ఓటు హక్కుతోటి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకుని ఇక్కడ ఎమ్మెల్యేలని రాష్ట్ర శాసనసభకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా రెండో సభ ఎగువ సభ, దీని పేరు శాసన మండలి. మరి ఈ ఎగువ సభ శాసన ఈ సభ్యుని పేరుని ఏమంటామంటే ఎమ్మెల్సీస్ అంటాం. ఎమ్మెల్సీస్ అంటే శాసన మండలి సభ్యుడు. వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా శాసనసభ. మరి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో శాసనసభలో సభ్యుల సంఖ్య ఎంత అని ఎగ్జామ్లో చాలాసార్లు అడగడానికి అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకంటే 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్యేలు ఎంత అంటే ఇక్కడ 119, ఎస్సీ 19, ఎస్టీ 12. వెరీ ఇంపార్టెంట్. ఈ మూడిట్ల నుంచి ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంది ఇక్కడ. మొత్తం ఎమ్మెల్యేలు అయితే 119, ఎస్సీ అయితే 19, ఎస్టీ 12. నెక్స్ట్ శాసనసభ కాల పరిమితి. జనరల్గా శాసనసభ కాల పరిమితి 5 సంవత్సరాలు ఉంటుంది. ఒక్కోసారి 5 సంవత్సరాల కంటే ముందు కూడా రద్దు చేయడానికి గవర్నర్కి అవకాశం ఉంటుంది. అది ప్రత్యేకమైన పరిస్థితుల్లో. అంటే శాసనసభ కాల పరిమితి 5 సంవత్సరాలు. చాలాసార్లు ఈ బిట్ అడగడం జరిగింది. శాసనసభ కాల పరిమితి ఎంత? అదేవిధంగా శాసనసభ సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం అవుతుంది? ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. సంవత్సరానికి శాసనసభ 2 సార్లు సమావేశం అవుతుంది. మరి ఒక సమావేశానికి మరి ఒక సమావేశానికి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి, ఎంత తేడా ఉండాలి అంటే ఒక సమావేశానికి మరి ఒక సమావేశానికి మధ్య తేడా 6 నెలలకు మించరాదు. వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది కూడా గ్రూప్స్లో అయినా, టెట్లో అయినా, డిఎస్సిలో అయినా చాలాసార్లు ఈ బిట్ అడగడం జరిగింది. శాసనసభ సమావేశాలకు ఒక సమావేశానికి మరి ఒక సమావేశానికి ఎంత కాల పరిమితి అంటే 6 నెలలకు మించరాదు. ఎగ్జామ్లో ఇట్లా కూడా క్వశ్చన్ ఇస్తాడు. ఆప్షన్ ఏ 6 నెలలు, ఆప్షన్ బి 6 నెలలకు మించరాదు, ఆప్షన్ సి 5 నెలలు, ఆప్షన్ డి ఏది కాదు.
ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 6 నెలలకు మించరాదు. నెక్స్ట్ స్పీకర్. శాసనసభ అధ్యక్షుడిని స్పీకర్ అంటాం. జనరల్గా శాసనసభ అధ్యక్షుడిని ఏమంటాం? స్పీకర్ అంటాం. మరి ఈ స్పీకర్ ఎట్లా ఎన్నుకోబడతాడు అంటే 119 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ 119 మంది ఎమ్మెల్యేలు తమలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకుంటారు. అంటే ఎమ్మెల్యేలని ప్రజలు ఎన్నుకుంటారు. ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ ఏం చేస్తారు? తిరిగి ఒక స్పీకర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ శాసన మండలి రెండోది. ఫస్ట్ది శాసనసభ, రెండోది శాసన మండలి. రాష్ట్రంలో ఎగువ సభకు ఉన్న పేరు శాసన మండలి. ఎగువ సభకు ఉన్న దీన్నే పెద్దల సభ అని కూడా అంటుంటాం. పెద్దల సభ. తెలంగాణ శాసన మండలి 2014లో ఏర్పడింది. మన శాసన మండలి ఎప్పుడు ఏర్పడింది అంటే 2014లో. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత శాసన మండలి ఏర్పడడం జరిగింది. అంతకుముందు శాసన మండలి లేదు. ఎప్పుడు ఏర్పడింది అంటే 2014లో ఏర్పడింది. తెలంగాణ శాసన మండలిలో మొత్తం ఎంతమంది సభ్యులు అంటే 40 మంది సభ్యులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. శాసనసభలో అయితేనేమో 119 మంది, శాసన మండలిలో 40 మంది సభ్యులు. మరి అదేవిధంగా శాసన మండలి సభ్యుల పదవీ కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు. అదే శాసనసభ సభ్యుల పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. ఇక్కడ మనం అభ్యర్థులు ప్రిపరేషన్ కొనసాగించేటప్పుడు ఏం చేయాలి అంటే కంపారిజన్ చేయాలి, ఒకదానికి మరొకదానికి. శాసనసభకు శాసన మండలికి కంపారిజన్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ పదవీ కాలం, ఇక్కడ శాసన మండలి పదవీ కాలం 6 సంవత్సరాలు. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే అర్హతలు ఏమేమి ఉండాలి? ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే నెంబర్ 1 భారతీయ పౌరుడై ఉండాలి. ఇది అదేవిధంగా ఎంపీగా పోటీ చేయాలన్నా భారతీయ పౌరుడై ఉండాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతీయ పౌరుడై ఉండాలి. రెండవది 25 సంవత్సరాలు దాటి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలు? 25 ఇయర్స్. అంటే ఒక్కొక్క పదవికి ఒక్కొక్క ఏజ్ ఉంటుంది. మనము ఎమ్మెల్యేకి మాత్రం 25 ఇయర్స్. అదేవిధంగా మూడోది, ఎలాంటి లాభదాయక ప్రభుత్వ ఉద్యోగం చేయరాదు. ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన లాభదాయకమైన ఉద్యోగం చేయరాదు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఫస్ట్ ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి. రెండోది 25 సంవత్సరాలు నిండి ఉండాలి. మూడోది ఎలాంటి లాభదాయకమైన ప్రభుత్వ ఉద్యోగం చేయరాదు. మరి ఎమ్మెల్సీ అర్హతలు ఏమిటి? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎమ్మెల్సీ అర్హతలు భారతీయ పౌరుడై ఉండాలి. తర్వాత 30 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇందాక ఎమ్మెల్యేకి అయితే ఎంత చెప్పాము? 25 ఇయర్స్. అదేవిధంగా ఎమ్మెల్సీకి అయితే 30 ఇయర్స్ నిండి ఉండాలి. ఎలాంటి లాభదాయకమైన ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇక్కడ చేయకూడదు. రెండోది కార్యనిర్వాహక విభాగం. ఈ కార్యనిర్వాహక విభాగానికి సంబంధించి ఎవరు వస్తారంటే దీంట్లో గవర్నర్. మరి రాష్ట్ర గవర్నర్ని ఎవరు నియమిస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగాడు. రాష్ట్ర గవర్నర్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. ఇది ఇంపార్టెంట్. రాష్ట్రపతి నియమిస్తారు. మరి అదేవిధంగా ముఖ్యమంత్రిని, అతని సలహాపై మంత్రిమండలి సభ్యులను గవర్నర్ నియమిస్తాడు. ముఖ్యమంత్రిని తర్వాత ముఖ్యమంత్రిని సూచించిన సభ్యులను ఇక్కడ మంత్రిమండలిలో సభ్యులుగా ఎవరు నియమిస్తారంటే గవర్నర్ నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ ముఖ్యమంత్రి. శాసనసభలో సగం కంటే ఎక్కువ స్థానాలు సాధించిన రాజకీయ పార్టీ శాసనసభ్యులు నాయకుడిని ఎన్నుకుంటారు. అంటే శాసనసభ ఎలక్షన్స్ అవుతాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ రాజకీయ పార్టీకి అయితే ఎక్కువ స్థానాలు గెలుపొందుతుందో ఆ రాజకీయ పార్టీని గవర్నర్ ఆహ్వానిస్తాడు. గవర్నర్ ఆహ్వానించిన తర్వాత ఆ రాజకీయ పార్టీలో ఎవరినైతే సూచిస్తాడో వాళ్ళని ఇక్కడ ముఖ్యమంత్రిగా నియమించడం జరుగుతుంది. అంటే శాసనసభలో మెజార్టీ పొందిన రాజకీయ పార్టీని గవర్నర్ ఆహ్వానిస్తాడు. గవర్నర్ ఆహ్వానించినప్పుడు ఆ రాజకీయ పార్టీ సభ్యులు వచ్చి ఏం చెప్తారు? తమలో ఒకరిని ముఖ్యమంత్రిగా నియమించమని గవర్నర్ చెప్తారు. గవర్నర్ అప్పుడు సీఎంని నియమిస్తాడు. మూడవది న్యాయశాఖ. రాష్ట్ర స్థాయిలో హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు న్యాయశాఖ ఉంది. ఈ న్యాయశాఖ స్టేట్లోనేమో అత్యున్నత న్యాయస్థానం ఏంటంటే హైకోర్టు. అదేవిధంగా దేశ స్థాయిలో తీసుకుంటే సుప్రీంకోర్టు. అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా కోర్ట్స్ ఉంటాయి. ఈ విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే చాలాసార్లు ఈ బిట్ కూడా అడిగాడు. వీటికి సంబంధించి ఒకసారి ప్రాక్టీస్ బిట్లు చూద్దాం. రాష్ట్ర గవర్నర్ని నియమించున్నది ఆప్షన్ ఏ ముఖ్యమంత్రి, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి పార్లమెంటు. రాష్ట్ర గవర్నర్ని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు అడగడం జరిగింది. తెలంగాణ శాసన మండలిలో ఇక్కడ సభ్యుల సంఖ్య
వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ శాసన మండలిలో సభ్యుల సంఖ్య 40. అదే తెలంగాణ శాసన సభలో సభ్యుల సంఖ్య 119. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, తెలంగాణ శాసన మండలిలో సభ్యుల సంఖ్య 40. తర్వాత గ్రామ పంచాయతీ, లోకల్ బాడీస్ గురించి చూద్దాం. గ్రామ పంచాయతీ మన పౌర సౌకర్యాల నిర్వహణ కోసం గ్రామాల్లో గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీలని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబం ఉంది, కుటుంబంలోని అవసరాలన్నీ తీరవడం కోసం ఎవరికి అధికారం ఉంటుంది? కుటుంబ పెద్దకు అవకాశం ఇస్తాం. అదేవిధంగా కుటుంబ పెద్ద ఏం చేస్తాడు? ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని అవసరాలు, ఆ కుటుంబానికి ఏమేం కావాలి ఆ కుటుంబ పెద్ద చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామానికి కూడా ఒక పెద్ద ఉండాలి. మరి గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని శానిటేషన్ అయినా, డ్రింకింగ్ వాటర్ అయినా ఇలాంటివన్నీ చూసుకోవాలి. మరి ఇలాంటి వాటి కోసం గ్రామాల్లో ఏం చేస్తాం? గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఈ గ్రామ పంచాయతీలు ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత గ్రామ సభ ఉంటుంది. గ్రామ పంచాయతీ ఏమి ఏర్పాటు చేస్తుందంటే గ్రామ సభని ఏర్పాటు చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, ప్రతి గ్రామంలోని ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు. దేంట్లో సభ్యులుగా ఉంటారు? గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే, గ్రామ సభలో ఈ క్రింది వారు సభ్యులు అని ఇస్తాడు. ఆప్షన్ ఏ గ్రామంలోని ప్రజలందరూ, ఆప్షన్ బి గ్రామంలోని ఓటర్లందరూ, ఆప్షన్ సి గ్రామంలోని గ్రామ పెద్దలు మరియు పిల్లలు, ఆప్షన్ డి పైవన్నీ. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, గ్రామ సభలో సభ్యులు ఎవరంటే ఓటర్లు మాత్రమే సభ్యులుగా ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. గ్రామ సభ ఎవరి అధ్యక్షతన జరుగుతుంది? గ్రామ సభ ఎవరి అధ్యక్షతన జరుగుతుంది అంటే సర్పంచ్ అధ్యక్షతన జరుగుతుంది. మరి గ్రామ సభని ఎందుకు ఏర్పాటు చేస్తాం? గ్రామ సభని ఎందుకు ఏర్పాటు చేస్తాము అంటే, ఆ గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉంటాయి. ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎన్నిక కోసం ఈ గ్రామ సభను ఏర్పాటు చేస్తుంటాం. అదేవిధంగా గ్రామ సభలోనే తీర్మానించి మాత్రమే ఇండ్లు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామానికి ఇండ్లు వచ్చాయి, ఎవరెవరికి ఇండ్లు ఇవ్వాలి అన్నప్పుడు ఆ గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ గ్రామ సభలో లబ్ధిదారులను ఇక్కడ ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ఈ గ్రామ సభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. గ్రామ పంచాయతీ నిర్మాణం గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ గ్రామ పంచాయతీని ఏ గ్రామంలో అయినా గ్రామ పంచాయతీని ఏ విధంగా ఏర్పాటు చేస్తారంటే ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు. మరి ఎన్నికలకు సంబంధించి ఎవరు నిర్వహిస్తారు? గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు? ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీలో జనరల్గా మనకు ఇంత జనాభా ఉంటే ఒక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి తండాను కూడా ఇక్కడ గ్రామ పంచాయతీగా చేయడం జరిగింది. అంటే గ్రామ పంచాయతీని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే ప్రజలకు కావలసిన సౌకర్యాలు కల్పించడం కోసం, అదేవిధంగా ఆ గ్రామంలో ఎవరైతే నిరుపేదలు ఉంటారో ఆ నిరుపేదలకు కావలసిన లబ్ధిదారుల ఎంపిక కోసం, అంటే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటప్పుడు లబ్ధిదారుల ఎంపిక కోసం ఇక్కడ గ్రామ పంచాయతీలని నిర్మాణం జరిగింది. తర్వాత గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్గా నమోదు కావచ్చు. ఎవరు ఓటర్గా నమోదవుతారు? ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. అడిగారు. ఎవరు ఓటర్గా ఎన్నికవుతాడు? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓటు హక్కు ఎన్ని సంవత్సరాలకు వస్తుందని ఎగ్జామ్లో అడుగుతాడు. 18 సంవత్సరాలు నిండితే ఓటు హక్కు ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీలో జనాభాను బట్టి 5 నుండి 21 మంది వార్డు సభ్యులు ఉంటారు. అంటే ఆ గ్రామంలో ఉన్న జనాభాను బట్టి ఏం చేస్తారు? వార్డ్స్ ఉంటాయి. ఈ వార్డు మెంబర్లు మినిమం 5, మ్యాక్సిమం 21. 21 మంది కంటే ఎక్కువ వార్డు మెంబర్స్ ఉండడానికి వీలేదు. అంటే 21 మంది ఉంటారు 5 నుంచి. అదేవిధంగా 21 సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయుటకు అర్హులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇంతకుముందు మనం ఏం చర్చించాము అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎంత అన్నాము? 25 సంవత్సరాలు. అదేవిధంగా శాసన మండలి సభ్యునిగా పోటీ చేయాలి అంటే 30 సంవత్సరాలు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనాలి అంటే 21 సంవత్సరాలు. అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే, మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ ఎన్నికకు సంబంధించిన అంశం అంటే అక్కడ గ్రామ పంచాయతీ, తర్వాత శాసనసభ, అదేవిధంగా
శాసన మండలి, వీటికి సంబంధించి ఒకవైపు రాసుకోండి. అదేవిధంగా మరొక వైపు వయస్సులు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ శాసనసభ 25 సంవత్సరాలు, శాసన మండలి 30 సంవత్సరాలు, గ్రామ పంచాయతీ 21 సంవత్సరాలు. ఈ విధంగా రాస్తే ఏమవుతుందంటే మీకు ఎగ్జామ్లో సులువుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ ఎంత? ఇది చాలాసార్లు బిట్ అడగడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50% అంటే 50% మహిళలకు ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. 50% మహిళలకు కేటాయించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50% మహిళలకు కేటాయించారు. కాబట్టి దేశ జనాభాలో మహిళలు సగం మంది ఉన్నారు. మన రాష్ట్ర జనాభాని కూడా మీరు పరిశీలిస్తే ఏమైండ్రు, సగం మంది 50% మహిళలు ఉన్నారు. మన రాష్ట్ర జనాభాలో కూడా 50% మంది మహిళలు ఉన్నారు. కాబట్టి మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ ఎంత అంటే 50%. చాలాసార్లు ఎగ్జామ్లో ఈ బిట్ అడగడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళలకి ఎంత శాతం అంటే 50%. సాధారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అదేవిధంగా శాసనసభకి ఎన్నికలు 5 సంవత్సరాలు, మరి శాసన మండలి 6 సంవత్సరాలు. ఇక్కడ తేడా ఉంటుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. తర్వాత ఓటర్లకి ప్రతి ఒక్క ఓటర్కి 2 ఓట్లు ఉంటాయి. గ్రామ పంచాయతీలో ప్రతి ఓటర్కి 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే వార్డు సభ్యుల ఎంపిక కోసం ఒకటి ఓటు వేయాలి. నెంబర్ 1 వార్డు సభ్యుల ఎంపిక కోసం ఒక ఓటు వేస్తాము. రెండోది సర్పంచ్ ఎంపిక కోసం ఒకటి వేస్తాం. 18 సంవత్సరాలు నిండిన పౌరులు ఏం చేస్తారంటే గ్రామంలో వార్డు మెంబర్లని సర్పంచ్ని ఎన్నుకోవడం కోసం ఎలక్షన్ బూత్కి వెళ్తే, మీకు అక్కడ పోలింగ్ స్టేషన్కి వెళ్తే పోలింగ్ స్టేషన్లో పోలింగ్ అధికారి మీకు 2 ఓటర్ స్లిప్లు ఇస్తాడు. అంటే ఓట్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ ఇస్తాడు. మొదటి బ్యాలెట్ పేపర్ ఏమో వార్డు సభ్యులకు సంబంధించి ఉంటుంది. రెండో బ్యాలెట్ పేపర్ ఏమో సర్పంచ్ ఎన్నికకు సంబంధించి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ, వీళ్ళ గురించి ఒకసారి పరిశీలిద్దాం. సర్పంచ్ గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి ఎవరు అధ్యక్షుడు అంటే గ్రామ సర్పంచ్ అధ్యక్షుడు. మరి గ్రామంలో మొదటి పౌరుడు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్రామ సర్పంచ్. చాలాసార్లు ప్రీవియస్ పెట్టింది. గ్రామంలో మొదటి పౌరుడు ఎవరు అని అడుగుతాడు. గ్రామంలో మొదటి పౌరుడు సర్పంచ్. అదేవిధంగా ఉప సర్పంచ్. మరి గ్రామ సర్పంచ్ని మనం డైరెక్ట్గా ఎన్నుకోవడం జరిగింది. మరి ఉప సర్పంచ్ని ఎట్లా ఎన్నుకుంటారు అంటే వార్డు మెంబర్లలో తమలోని ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. అంటే వార్డు మెంబర్లు మనం ఇంతకుముందు చెప్పాము, గ్రామ పంచాయతీ జనాభాను బట్టి 5 నుండి 21 వార్డ్స్ ఉంటాయి. మరి దీంట్లో ఆ వార్డు మెంబర్లు ఏం చేస్తారు, తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. మూడోది సెక్రటరీ. మరి సెక్రటరీ ఎవరు అంటే ఇతను ప్రభుత్వ ఉద్యోగి. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడు, అతని పేరు సెక్రటరీ. మీరు కూడా చూసి ఉంటారు, ప్రతి గ్రామ పంచాయతీలో ఒక సెక్రటరీ ఉండడం జరుగుతుంది. ఇతను ప్రభుత్వ ఉద్యోగి. మరి సర్పంచ్, ఉప సర్పంచ్ వీళ్ళు ప్రజాప్రతినిధులు. తర్వాత పంచాయతీ సమావేశాలు, గ్రామ పంచాయతీ సమావేశం ప్రతి 6 నెలలకు ఒకసారి జరుగుతుంది. ఇక్కడ గ్రామ పంచాయతీ సమావేశం కూడా ఎన్ని నెలలకు ఒకసారి జరుగుతుంది అంటే 6 నెలలకు ఒకసారి జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మరి ఈ సమావేశానికి ఎంతమంది సభ్యులు హాజరు కావాలి? కోరం అంటాం దాన్ని. ఎంతమంది సభ్యులు హాజరు కావాలి అంటే సగం మంది హాజరు కావాలి. సగం మంది హాజరైతేనే ఆ గ్రామ పంచాయతీ సమావేశం ఇక్కడ జరుగుతుంది, లేకుంటే జరగదు. అంటే 50% హాజరు కావాలి, ఆ సభ్యుల్లో 50% హాజరు కావాలి. గ్రామ పంచాయతీ విధులు వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు బిట్ ఎట్లా అడుగుతాడు అంటే ఈ క్రింది వాటిలో గ్రామ పంచాయతీ విధి కానిదేది అంటాడు, లేకుంటే ఈ క్రింది వాటిలో గ్రామ పంచాయతీ విధి ఏది అని అడుగుతుంటాడు. కాబట్టి గ్రామ పంచాయతీ విధులు మనకు తెలిసి ఉండాలి. నెంబర్ 1 రహదారుల నిర్వహణ. గ్రామంలో వివిధ రకాల రోడ్లు, అంటే మట్టి రోడ్లైనా తార్ రోడ్లైనా అలాంటి రోడ్లన్నింటినీ, తర్వాత రోడ్ల నిర్వహణ అంటే ఆ గ్రామానికి సంబంధించిన రోడ్లు శాంక్షన్ అయినా వాటన్నింటినీ నిర్వహించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే ఇక్కడ రహదారుల పైన ఉన్నది. అంటే ఇక్కడ రహదారుల నిర్మాణం వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా రెండోది మురికి కాలువలు శుభ్రం చేయడం. మరి గ్రామంలో మురికి కాలువలు ఎవరు శుభ్రం చేస్తారు అంటే ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన సిబ్బంది చేత మురికి కాలువలను శుభ్రం చేయిస్తుంటారు. ఇక్కడ సర్పంచ్ ఏం చేస్తుంటాడు, వార్డు మెంబర్లకు చెప్పి ఆ గ్రామంలో ఉన్న శానిటైజర్ వర్కర్లను ఉపయోగించుకొని ఇక్కడ మురికి కాలువలను శుభ్రం చేయాలి. ఎందుకు అంటే ఈ మురికి కాలువలను శుభ్రం చేయకుంటే ప్రజలు అనారోగ్యం పాలవుతారు,
అదేవిధంగా ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన పడడానికి అవకాశం ఉంది. కాబట్టి గ్రామ పంచాయతీ యొక్క ముఖ్యమైన విధి ఏంటి అంటే శానిటేషన్, అంటే మురికి కాలువలకు సంబంధించి శుభ్రం చేయడం. అదేవిధంగా 3 త్రాగునీరు, డ్రింకింగ్ వాటర్. ప్రతి గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీ యొక్క ముఖ్య విధి ఏంటంటే డ్రింకింగ్ వాటర్ని అందించడం. ఎస్పెషల్గా సమ్మర్ సీజన్లో గ్రామీణ ప్రాంతాల్లో మనం పరిశీలిస్తే ఎక్కువగా డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఈ విధంగా డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది పడకుండా ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచి, ఉప సర్పంచి, తర్వాత వార్డు సభ్యులు, ఆ గ్రామంలోని గ్రామ పెద్దలందరూ కలిసి ఈ డ్రింకింగ్ వాటర్ ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆలోచించి ప్రణాళికలు రూపొందిస్తుంటారు. డ్రింకింగ్ వాటర్ అందించడం కూడా గ్రామ పంచాయతీ యొక్క ప్రధాన విధి. అదేవిధంగా నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటింటికి మంచినీటిని అందిస్తుంది మిషన్ భగీరథ అనే పథకం ద్వారా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఏం చేస్తున్నారు, గ్రామంలో అయినా పట్టణాల్లో అయినా మిషన్ భగీరథను ఈ పథకాన్ని ఉపయోగించి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని అందించడం జరుగుతుంది. అదేవిధంగా 4 వీధి దీపాల నిర్వహణ. గ్రామ పంచాయతీ యొక్క మరొక ముఖ్యమైన విధి ఏంటి అంటే స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయడం. అంటే నైట్ టైంలో, రాత్రి సమయాల్లో గ్రామ ప్రజలు పొలాలకు వెళ్ళి వస్తుంటారు. కొద్దిమంది పొలాలకు వెళ్తుంటారు, ఇతర పనుల మీద బయటికి వెళ్తుంటారు. కాబట్టి ఆ వీధుల్లో వీధి దీపాల నిర్వహణ కూడా ఎవరి మీద ఆధారపడింది అంటే గ్రామ పంచాయతీ మీదనే ఆధారపడింది. గ్రామ పంచాయతీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతా అంటే గ్రామ పంచాయతీ విధులు ఏమిటి అని అడుగుతాడు. ఆప్షన్ ఏ రహదారుల నిర్మాణం, ఆప్షన్ బి మురికి కాలువలను శుభ్రం చేయడం, ఆప్షన్ సి తాగునీరు, ఆప్షన్ డి వీధి దీపాల నిర్వహణ, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఏంది? పైవన్నీ వస్తుంది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా గ్రామ పంచాయతీ నిధులు. మరి గ్రామ పంచాయతీకి ఈ పై విధులు నిర్వహించడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నెంబర్ 1 ఇంటి పన్ను వసూలు చేయడం. గ్రామ పంచాయతీ యొక్క ముఖ్యమైన విధి ఏంటంటే హౌస్ ట్యాక్స్ వసూలు చేసుకుంటుంది. అదేవిధంగా భూమి శిస్తు కూడా వసూలు చేస్తుంది. ఈ రెండింటి ద్వారా గ్రామ పంచాయతీ నిధుల్ని సేకరించుకుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఉత్తమ గ్రామ పంచాయతీ. ఏ గ్రామ పంచాయతీ అయితే ప్రజలకు కావాల్సిన పౌర సౌకర్యాల్ని ఉత్తమంగా కల్పించగలుగుతుందో ఆ గ్రామ పంచాయతీలకి ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే అవార్డ్స్ ఇస్తారు. మన దగ్గర జంగమ్మ, కాజీపల్లి, గంగదేవిపల్లి గ్రామ పంచాయతీలు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎన్నిక కావడం జరిగింది. మరి ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నిక కావాలి అంటే ప్రధానమైనది ఏంటి అంటే ఆ గ్రామంలో ప్రజలందరికీ త్రాగునీటి సౌకర్యం అందించబడాలి, వీధి దీపాల నిర్వహణ సక్రమంగా ఉండాలి, తర్వాత మురికి కాలువలను శుభ్రం చేస్తూ ఉండాలి, తర్వాత ఆ గ్రామంలో శానిటైజేషన్ అంటే మురికి కాలువల నిర్వహణ సక్రమంగా ఉండాలి, గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజల డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ వీటన్నిటిని, రహదారుల నిర్మాణం ఏ గ్రామ పంచాయతీ అయితే కల్పిస్తుందో, ఏ గ్రామ పంచాయతీ అయితే సక్రమంగా ప్రజలకు కావలసిన సరి అయిన టైంలో అవకాశాలు కల్పిస్తుందో ఆ గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎన్నిక కాబడుతూ ఉంటాయి. ఈ ఉత్తమ గ్రామ పంచాయతీకి ఎన్నికైన గ్రామ పంచాయతీలకి ప్రభుత్వం నుంచి మళ్ళీ కొన్ని నిధులు కూడా మంజూరు చేస్తుంటారు. నెక్స్ట్ మండల పరిషత్. ప్రతి మండలంలో దాదాపు 20 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ప్రతి మండలంలో మండల పరిషత్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి గ్రామానికి సంబంధించిన అవసరాలన్నీ ఎవరు ఇక్కడ చూసుకుంటారు అంటే గ్రామ పంచాయతీ చూసుకుంటుంది. అదేవిధంగా మండలానికి సంబంధించి అంటే దాదాపు ఒక 20 గ్రామ పంచాయతీలన్నిటినీ కలిపి ఒక మండలం అంటారు. ఆ మండలానికి సంబంధించిన అన్ని సౌకర్యాలని, తర్వాత ప్రజలకు కావలసిన సేవలని, పౌర సేవలని అందించే బాధ్యత ఎవరి మీద ఉంది అంటే మండల పరిషత్ మీద ఉంది. అయితే ఈ ప్రతి మండలంలో మండల పరిషత్ ఉంటుంది. తర్వాత మండల పరిషత్ అధ్యక్షుడిని పరోక్షంగా ఎంపీటీసీలు ఎన్నుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్పంచ్ని ఎట్లా ఎన్నుకున్నారు? డైరెక్ట్గా ఎన్నుకున్నారు. మరి మండల పరిషత్ అధ్యక్షుడిని ఎట్లా ఎన్నుకుంటారు? పరోక్షంగా ఎన్నుకుంటారు. ఎవరు ఎన్నుకుంటారంటే ఎంపీటీసీలు ఎన్నుకుంటారు. అదేవిధంగా మండల పరిషత్లో ఈ మండల పరిషత్ అధ్యక్షునికి సహాయ సహకారాలు అందించేది ఎవరు అంటే ఎంపీడీఓ, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్తుంటాం. ఈ ఎంపీడీఓ గారు ఏం చేస్తారు అంటే మండల పరిషత్ అధ్యక్షునికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తుంటారు. తర్వాత ప్రభుత్వం నుంచి ఏ నిధులు వచ్చాయి, ప్రజలకు మన మండలంలో అన్ని రోడ్లు బాగున్నాయా లేదా, తర్వాత శానిటేషన్ ఉందా లేదా, ఇలాంటివన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఈ ఎంపీడీఓ చూస్తూ ఉంటాడు. అదేవిధంగా సహాయం చేస్తుంటారు. ఎవరికి సహాయం చేస్తారు? మండల పరిషత్ అధ్యక్షునికి. మండల పరిషత్ అభివృద్ధి సమావేశాలు ప్రతి 3 నెలలకోసారి జరుగుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. మండల పరిషత్ అభివృద్ధి సమావేశాలు ఎన్ని నెలలకోసారి జరుగుతాయి అంటే 3 నెలలకోసారి జరుగుతాయి.
మండల పరిషత్ విధులు. మరి మండల పరిషత్ ప్రధానంగా ఏం విధి ఉందంటే ప్రాథమిక విద్యను అందించడం. అంటే ప్రతి ఊరిలో ప్రతి హ్యాబిటేషన్లో కూడా ఒక స్కూల్ ఉండాలి అని ఈ మండల పరిషత్ యొక్క ఆశయం. అదేవిధంగా మండలంలో రోడ్ల నిర్మాణం, మండలంలో ఉన్న హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించి మండలంలో ఉన్న రోడ్ల నిర్మాణం, మండలంలో ఉన్న శానిటేషన్, ఇవన్నీ కూడా మండల పరిషత్ చూస్తుంది. మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించున్నది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, లాస్ట్ ఇయర్ టెట్లో అడిగాడు ఈ బిట్టు. మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ సమావేశాలను నిర్వహించున్నది ఎవరు? ఆప్షన్ ఏ వ్యవసాయాధికారి, ఆప్షన్ బి తహసీల్దార్, ఆప్షన్ డి మండల విద్యాధికారి, ఆప్షన్ డి మండల పరిషత్ అభివృద్ధి అధికారి. ఆన్సర్ ఏంటంటే మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ గారు ఈ మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తుంటాడు. తర్వాత మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్లు మరి ఎంత ఉంటే నగర పంచాయతీ అంటే 20,000 నుండి 40,000 జనాభా ఉంటే నగర పంచాయతీ ఏర్పాటు చేస్తారు. మున్సిపల్ కౌన్సిల్ 40,000 నుండి 3 లక్షల జనాభా ఉంటే ఏం చేస్తారంటే మున్సిపల్ కౌన్సిల్ ఉంటుంది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ 3 లక్షల పైన జనాభా ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి కూడా గుర్తుంచుకోవాలి. ఈ చాప్టర్ మీద మనకు ప్రాక్టీస్ బిట్ ఎట్లా వస్తాయో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్య ఆప్షన్ ఏ 115, ఆప్షన్ బి 117, ఆప్షన్ సి 119, ఆప్షన్ డి 121. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 119. అదేవిధంగా శాసన సభ్యునిగా అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయుటకు కనీస వయస్సు ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఇది చాలాసార్లు టెట్ ఎగ్జామ్లో అడిగాడు. ఆప్షన్ ఏ 21 సంవత్సరాలు, ఆప్షన్ బి 25 సంవత్సరాలు, ఆప్షన్ సి 30 సంవత్సరాలు, ఆప్షన్ డి 35 సంవత్సరాలు. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం ఎంత ఏజ్ ఉండాలి అంటే 25 ఇయర్స్ ఉండాలి, 25 సంవత్సరాలు నిండి ఉండాలి. మనము ఈ చాప్టర్లో ముఖ్యంగా మనం ఏం పరిశీలించాము అంటే గ్రామ పంచాయతీ విధులు, అదేవిధంగా మున్సిపాలిటీ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీటన్నిటి అర్హతలు, వీటన్నిటిని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వీటి మీద మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ మార్కులు సాధిస్తారు. నెక్స్ట్ చాప్టర్లో మనము మళ్ళీ కలుసుకుందాం.